అందరికీ నమస్తే అండి. శుభ సాయంత్రం. పుస్తక సమీక్ష తరపున పుస్తక సమీక్షకు వచ్చిన పుస్తక ప్రియులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఒక శుభదినం అండి. నిజంగా 71వ వారము మన పుస్తక సమీక్ష జరుగుతుంది. 71వ వారంలో ఒక అద్భుతమైన పుస్తకం, నిజంగా యూనివర్స్ అనే ఒక పదం మనం ప్రజెంట్ నిత్య జీవితంలో మనం ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనం చేసేది ఆ యూనివర్సల్ లాలోని కొన్ని పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకొని జరుగుతూ ఉంటాయి. అలాంటి అద్భుతమైన యూనివర్స్ సంబంధించి 12 లాస్ ఎలా అయితే ఉన్నాయో ఆ 12 లాస్ గురించి అద్భుతంగా చెప్పడానికి మన ముందుకు ఒక అద్భుతమైన వ్యక్తి రాబోతున్నారు. లాస్ అంటే ఏంటంటే మనకి సిగ్నల్స్ ఉంటాయండి. రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి ఆగిపోతాం, అలాగే గ్రీన్ సిగ్నల్ పడింది అనుకోండి ముందుకెళ్తాం. అట్లాగా ఎట్లయితే రోడ్డుకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఎలా అయితే ఫాలో ఇస్తామో, యూనివర్స్ లో కూడా కొన్ని లాస్ మనకి తెలిసో తెలియకుండానో మనం ఆ లాస్ ని ఆటోమేటిక్ గా మనం పాటిస్తాం. తెలిసి తెలియకుండా పాటించినా ఒక్కోసారి సక్సెస్ అవుతాం, కరెక్ట్ గా ఫాలో కాకపోతే ఫెయిల్యూర్ అవడం అనేది జరుగుతుంది. అలాంటి అద్భుతమైన యూనివర్స్ లాస్ గురించి చాలా అద్భుతమైన వ్యక్తి చెప్పడానికి మన ముందుకు వస్తున్నారండి. ప్రముఖ సైకాలజిస్టు, ది యూనిపవర్ ట్రస్ట్ కి ఆమె ఫౌండరు. అంతేకాకుండా ఏంటంటే మానవ ప్రవర్తన, భావోద్వేగాలు, వ్యక్తిత్వ వికాసము మరియు వెల్త్ సైకాలజీ రంగాల్లో చాలా వండర్ఫుల్ విశేషమైన అనుభవం ఉంది. సుమారు ఒక 10,000 మందికి జీవితంలో భావోద్వేగ, మానసిక, ఆర్థిక మరియు వ్యక్తిగత సవాలు అధిగమించేందుకు మార్గదర్శకం వహించి ఉన్నారు. అంతేకాకుండా మేడం ఒక 2,000 పైగా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్స్ ఇచ్చి ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ జీవితాల్లో ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి తీసుకెళ్ళడం జరిగింది. అంతేకాకుండా మేడం గారి దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు కొంతమంది కోచ్లు కూడా తయారయ్యారు. హేమావతి గారు హ్యాపీనెస్ కోచ్ గా కూడా తయారయ్యి ఆమె అద్భుతంగా పుస్తకాలు మనకు ప్రజెక్షన్ చేయడమే కాకుండా ప్రజలకి ఎంతో ఉపయోగపడుతున్నారు. అది ఎవరికి ఏది కావాలో, ఏదైతే కొరత ఉందో ఆ కొరత ఇవ్వటానికి మేడం గారు చాలా ఎప్పుడు కూడా ముందుంటారు. అంతేకాకుండా ఏంటంటే నెగిటివ్ ఆలోచన నుండి బయటపడి లక్ష్య సాధనకు దిశగా సాగుతున్న ది యూనిపవర్ ట్రస్ట్ ద్వారా ఆమె ఎంతో మందికి వెల్త్ కోచ్ గాను, సైకాలజీ గాను, జర్నలిస్ట్ గా, మైండ్ సెట్ డెవలప్మెంట్, ఎమోషనల్ వెల్నెస్, గోల్ సెట్టింగ్, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, అంతేకాకుండా పర్సనల్ గ్రోత్ అంశాలపై నిరంతర శిక్షణ ఇస్తుంటారు. ఎందుకంటే మేడం గారు అసలు ఎన్ని పుస్తకాలు చదివి ఉంటారంటే ఆమెకి గుర్తుండదు, కొన్ని వేల పుస్తకాలు చదివి ఉంటారు. మేడం గారి యొక్క కోరిక ఏంటంటే ఆ ఆమె చదివిన పుస్తకాలన్నీ కదా ఒక లైబ్రరీ లాగా పెట్టి అది మెయింటైన్ చేస్తే చాలు నా జీవితం ధన్యమైద్దని ఆమె నాకు ఎన్నోసార్లు పర్సనల్ గా చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి ఏంటంటే ఆ ఒక వ్యక్తిలో ఉన్న భావోద్వేగమైన గాయాలు, ఆత్మనునిత భయాలు, ఒత్తిడి మరియు పరిమిత నమ్మకాల నుండి బయటపడేందుకు అవగాహన కార్యక్రమాలు, హీలింగ్ సెక్షన్ నిర్వహిస్తూ ఉంటారు. మెయిన్ ఏంటంటే ఆత్మన్యూనత భావంతోనూ డిప్రెషన్ తోనూ ఎంతో మంది సఫర్ అవుతుంటారు. వాళ్ళల్లో వాళ్ళలో ఉన్న శక్తిని బయటికి తీసి వాళ్ళని అద్భుతంగా డెవలప్ చేయడంలో చాలా సిద్ధాస్తురాలు ఆమె. ఆమె జీవిత లక్ష్యం ఒకటే, ప్రతి ఒక్క వ్యక్తిలోని అపారమైన శక్తి ఉందండి. అపారమైన శక్తి ఏంటంటే మనకి ఉమ్, ఆ స్వామి వివేకానంద చెప్తాడు, నాలో అనంతమైన శక్తి ఉంది, నేను ఏమైనా చేయగలను, ఏదైనా సాధించగలను, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని చెప్తాడండి. అలాంటి అపారమైన శక్తి ఉంటుందండి. ఆంజనేయ స్వామిలో కూడా అపారమైన శక్తి ఉంటుంది. అది ఆయనకి తెలవదు, ఎవరో ఒకరు చెప్తే కానీ తెలవదు. అట్లాగే ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక అపారమైన శక్తి ఉంటుంది. ఆ అపారమైన శక్తిని బయటికి వెలికి తీసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చేయగలిగి వాళ్ళని మానసికంగా, ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా స్వావలంబన సాధించి సంతోషకరమైన మరియు అర్థవంతమైన జీవితాన్ని నిర్మించే విధంగా రూపుదిద్దడానికి ఆ అద్భుతమైన సైకాలజిస్ట్ అండి. ఆ మేము ఎంఎస్సి సైకాలజీ మేము కలిసి చదువుకున్నాము, ఒక 5 ఫ్రెండ్స్. నేను, మేడం అనిత విజయ్, స్వర్ణత గారు, ప్రవీణ గారు, డాక్టర్ ప్రవీణ గారు. ఆ అప్పటి నుంచి కూడా మా యొక్క పుస్తకాల మీద మా యొక్క ప్రయాణం చాలా బాగా జరుగుతూ ఉంది. ఈ పుస్తక పఠనం అనే పెట్టేటప్పుడు స్టార్టింగ్ లో కూడా ఆ మేడం గారి యొక్క మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క పుస్తకాన్ని మొదలుపెట్టినాము. ఆ ఈరోజు
యూనివర్సల్ లా 12 లాస్ గురించి ఆ, మన సైకాలజిస్ట్ శ్రీమతి సునీత జుబ్బా గారు తెలియజేస్తారు. వెల్కమ్ మేడం. డిజిటల్ డైస్ ఇది ఎవరి సెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు గారు. మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన విధానం చాలా గొప్పగా ఉంది. అదంతా కూడా నా లైఫ్ లో ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రేమ, మీ అభిమానాలు ఎప్పుడు ఒక చెల్లిగా నా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు ఉండొచ్చు చెల్లెమ్మా? రక్షాబంధన్ కూడా ఉంది ఈ మంత్ లో. అవకాశం ఉంటే కలుద్దాము, లేదు అలాగే. అంటే ఇదే ప్లాట్ఫామ్ లో ఒక చెల్లెలుగా అన్న పట్ల నా సదారమైన గౌరవానికి, ప్రేమకి పాదాభివందనాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులందరికీ, అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న మా నగేష్ గారికి, నా పిల్లలకి, చేరి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. మీరందరూ నా మీద చూపిస్తున్న ప్రేమ, అభిమానాలే ఈరోజు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాని వైపుకి ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సహాయపడుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు మనం యూనివర్సల్ లాస్ గురించి మాట్లాడుకుందామని అనుకున్నాము. యాక్చువల్ గా పుస్తక పఠనంలో ఏదో ఒక బుక్ గురించి మాట్లాడాలి అనే కాన్సెప్ట్ తో పుస్తకాల గురించి ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నాము. కానీ యూనివర్సల్ లాస్ అనేది తీసుకుంటే ఎక్కడో ఒక చోట ఒక లా గురించి మాత్రమే, ద లా ఆఫ్ వైబ్రేషన్ కానీ, ద లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, ఇలాగే కొన్ని లాస్ గురించి ఉన్నాయి. కానీ పూర్తి లాస్ ఒకే బుక్ లో ఎక్కడైనా ఉన్నాయేమో అని చూస్తే ఆ బుక్ ఎక్కడ కనిపించలేదు. బట్ యూనివర్సల్ లాస్ మీద నా రీసెర్చ్ లో కొన్ని సంవత్సరాల నుంచి మా హస్బెండ్ చేసిన రీసెర్చ్ కానివ్వండి, నేను చేసిన రీసెర్చ్ కానివ్వండి, వాటిని అన్నిటిని తీసుకుని మా జీవితంలో మేము అప్లై చేసిన విధానాన్ని తీసుకుని ఒక కన్క్లూజన్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అసలు ఈ యూనివర్సల్ లాస్ ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి, ఈ రోజు ఇలాగా మన ముందుకు రావడానికి ఎంతమంది కష్టం ఉంది, అలాగే యూనివర్సల్ లాస్ మన జీవితంలో అప్లికేబుల్ అవుతున్నాయా లేదా, ఇన్ కేస్ అప్లికేబుల్ అయితే ఎలా అవుతున్నాయి, కొంతమంది జీవితాలు మాత్రమే ఎందుకు బాగుంటున్నాయి, మిగిలిన వాళ్ళు ఎప్పుడు ఏదో దానికోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు అనే వేలో చిన్న డిస్కషన్ అండి. అందరం కలిసి పార్టిసిపేట్ చేద్దాం. ఆర్ యూ రెడీ? థ్యాంక్ యూ ఓకే, రెడీ వెరీ మచ్. మేడం. అవకాశం ఉన్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే వాసు గారు నేనే చూసుకున్నట్లు అనిపిస్తుంది. మీరు కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది, ఇంకొంచెం నాకు ఎనర్జీ వస్తుంది మీ నుంచి. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకట్ గారు థ్యాంక్ యూ. అవకాశం ఉంటే మిగిలిన వాళ్ళు కూడా ఆన్ చేసుకోండి. ఎస్ ఎలా లెజెండ్ ఎల్ఎన్ సార్, మీరు నిన్న అక్కడ చూసాను మిమ్మల్ని ఆ క్లాస్ లో. థ్యాంక్ యూ సార్, లెజెండ్ అని ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 5am క్లబ్ నుంచి కూడా చాలా మంది వచ్చినట్లున్నారు. మా ఆహ్వానాన్ని తీసుకుని, ఇన్విటేషన్ తీసుకుని ఇక్కడ వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా ఈ యూనివర్సల్ లాస్ ని మీ జీవితంలో అప్లై చేసుకుని ఇప్పుడున్న దానికంటే ఇంకా బెటర్ గా లైఫ్ లో ముందుకెళ్ళడానికి ఖచ్చితంగా ఈ 1 hour ఉపయోగపడుతుందండి. సో కొంచెం కాన్సన్ట్రేషన్ తో వినండి, ఫోకస్ గా వినండి. బయట పనులన్నీ 1 గంట ఆపేయండి. ఈ 1 గంట ఖచ్చితంగా మీ జీవితంలో ఎంతో కొంత మార్పు తీసుకొస్తుంది. ఇది నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ నగేష్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీధర్ గారు, మంచి స్మైల్. వెంకట్ గారు థ్యాంక్ యూ, వండర్ఫుల్ స్మైల్, అదే ఎనర్జీ మనకి. థ్యాంక్ యూ. ఆంజనేయులు గారు కూడా వచ్చారు, వండర్ఫుల్ అండి. ఒక చిన్న కథ చెప్తాను, ఆ కథలో నుంచి మనం వెళ్ళిపోదాం లోపలికి. ఓకే, ఈ కథ ఎక్కడైనా విన్నట్లు ఉంటే ఈ కథ అయిన తర్వాత, ఈ స్టోరీ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, ఒక వ్యక్తి అమెరికాలో చాలా పెద్ద ఫేమస్ లాయర్ అండి. చిన్న వయసులోనే చాలా గొప్పగా ఎదిగిన ఒక లాయర్. లగ్జరీ లైఫ్ చాలా బ్రహ్మాండంగా సాగిపోతుంది. తను
వెళ్తున్న కొద్దిగా కొంచెం కొంచెం ఇయర్ కి తనకి కేసులు ఇంకా పెరిగిపోతున్నాయి. ప్రతి కేసుని కూడా అద్భుతంగా అంటే అద్భుతంగా వాదిస్తున్నారు, గెలుస్తున్నారు. గెలిపే తప్ప ఓటమి తెలియని వ్యక్తి. అలా వెళ్తూ లగ్జరీగా బ్రతుకుతున్నాడు. చాలా లగ్జరీ లైఫ్. డబ్బుకి, పేరు ప్రతిష్టలకి దేనికి లోటు లేదు. అంత చక్కగా బ్రహ్మాండమైన లైఫ్. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు తను ఒక కేసు వాదిస్తుండగా కోర్ట్ రూమ్ లోనే పానిక్ అటాక్ వచ్చి పడిపోతారండి. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ అయిన తర్వాత తనకి ఆ యొక్క మానసికమైన రోగం నుంచి బయటపడడానికి ఎలాంటి మందులు లేవని డాక్టర్స్ చెప్తారు. ఆ తర్వాత తను బయలుదేరి భారతదేశానికి రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వరకు విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అండి తెలిసిన వాళ్ళు చదివాను. ఉన్నారా? చదివారు. The ఓకే, monk ఎక్కడ who sold his చదివారు సార్? Ferrari. The monk who సార్ sold his Ferrari. ఎస్, ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. ఎస్ రాబిన్ శర్మ గారి బుక్ లో ఈ స్టోరీ ఉంటుంది కదా. ఎస్, తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన భారతదేశానికి వచ్చి కొన్ని ప్రాంతాలు తిరిగిన తర్వాత ఒక యోగి దగ్గరికి వెళ్తారు. హిమాలయ పర్వతాలలో ఒక యోగి రామచారక అనే ఒక వ్యక్తిని కలుస్తారు. కలిసిన తర్వాత ఆయన యొక్క పరిస్థితిని వివరిస్తారు. చెప్తే ఆయన అక్కడ కూర్చోబెట్టి ఆ యోగి చెప్తూ ఉంటారనమాట. ఒక చెట్టు కింద కూర్చోమంటారు, ప్రశాంతంగా కూర్చో అని చెప్తారు. కానీ కూర్చుని శ్వాస తీసుకో అని చెప్తారనమాట. ప్రశాంతంగా శ్వాస తీసుకో అని చెప్తారు. చెప్పిన తర్వాత ఇతను వెళ్ళి ఆ అడ్వకేట్ వెళ్ళి అక్కడ కూర్చుంటారండి. శ్వాస తీసుకుంటా ఉంటే అప్పుడు ఈయన చెప్తా ఉంటారు యోగి. అక్కడ రామన్ యోగి అని ఉంటది దాంట్లో. ఓకే, కానీ ఈయన పేరు రామచరక అని ఒక వ్యక్తి అన్నమాట. యోగి రామచరక అని ఆయన చెప్తారు. ఓకే, యోగి అని చెప్తాను, పేరంతా పలకకపోయినా. ఆయన చెప్పిన ఆ విషయం విని ఆయన వెళ్ళి ఒక మర్రి చెట్టు కింద కూర్చుని శ్వాస తీసుకుంటూ ఉంటే ఆ యోగి చెప్తారు, ఇది ఇది నువ్వు తీసుకుంటున్న గాలి, ఈ చెట్టు, నువ్వు, నేను అందరూ ఒకటే, ఎవరు వేరు వేరు కాదు. మనమందరం కూడా ఒకటే, వేరువేరుగా చూడకు అని చెప్తారు. తర్వాత నీ ఒక్కసారి నీలో గమనించు, నాలో గమనించు. ఒక కదలిక ఉంది ఇద్దరిలోనూ, ఒక లయ ప్రకారం జరుగుతూ ఉంది. చూడండి, ఆ శ్వాస తీసుకుంటున్నప్పుడు ఇలా లోపలికి వెళ్తూ బయటకు వస్తూ ఉంటుంది కదా. ఒక లయ ప్రకారం ఒక వైబ్రేషనల్ కంపనం జరుగుతూనే ఉంటుంది. ఎక్కడా కూడా మనం ఎంత కూర్చున్నా కానీ, ఖాళీగా కూర్చున్నా కానీ ఒక నిశ్చలంగా ఉండడం ఉండదు. ఏదో ఒక కదలిక జరుగుతూనే ఉంటది. నీ లోపల ఎంత గందరగోళం ఉందో నీకు బయట కూడా అంతే గందరగోళంగా కనిపిస్తూ ఉంటది. నువ్వు నీ జీవితం బాగుపడదు, మానసికంగా నువ్వు ఇంకా బాగుపడవు అని అనుకుంటున్నావు, కానీ ఈ ప్రకృతిలో కావలసినంత సంతోషం ఉంది, కావలసినంత సంపద ఉంది, కావలసినంత ఐశ్వర్యం ఉంది. ఇక్కడ కొరతనే లేదు, చాలా సమృద్ధిగా ఉంది. సో నువ్వు ఖచ్చితంగా బాగుపడగలవు, నీ మానసిక ప్రశాంతత నీకు వస్తుంది అని చెప్తారు ఆ యోగి. చెప్పేసరికి ఈ ఈ అడ్వకేట్ కి నమ్మకం వస్తుందండి. ఓకే, నమ్మకం వచ్చి ఇంకా వింటాడు. ఇప్పుడు అప్పుడు చెప్తారు, ఈ యోగి చెప్తారు, నువ్వు చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం ఉంది కదా, మన కళ్ళకి కనిపించేది ఏదైతే ఉందో అది, ఈ భౌతిక ప్రపంచం ఉంది కదా, ఇదంతా కూడా ఆ పరమ చైతన్యం యొక్క ఆలోచన. ఇదంతా ఆ పరమ చైతన్యం యొక్క, మన దేవుడు అనుకుంటున్నాము, యూనివర్స్ అనుకుంటున్నాము, ఇంకొకటి ఏదో అనుకుంటున్నాం కదా, దాని యొక్క ఆలోచన మాత్రమే. దాని యొక్క తాటే, ఆ చైతన్యం యొక్క తాటే ఇక్కడ ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు నీ మనసులో నువ్వు చాలా పవిత్రంగా స్పష్టంగా ఒక కోరికను కోరుకో.
ఎలా కోరుకోవాలంటే అండి చాలా పవిత్రంగా అండ్ స్పష్టంగా ఒక కోరికను కోరుకో. ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న నిరాశ, కోపం అనేవి ఉన్నాయి చూసావు, అవి వేరు వేరు కాదు. ఒక శక్తి యొక్క రెండు చివర్లు, కోపం కానీ శాంతం కానీ రెండు వేరు వేరు కాదు. ఒకటే ఎనర్జీ యొక్క రెండు చివర్లు. మనం చెప్తాం కాయిన్ యొక్క రెండు రెండు రూపాలు అంటాం కదా, హెడ్ టైల్స్. ఒకటే కాయిన్, ఒకవైపు హెడ్, ఒకవైపు టైల్స్. అలాగే ఒక ఎనర్జీ యొక్క రెండు చివర్లు, ఈ కోపం అనేది అలాగే శాంతం అనేది అని యోగి చెప్తూ ఉన్నారు. నువ్వు ఏకాగ్రతతో నీలో ఉన్న నిరాశ వైపు ఎనర్జీని నీలోకి సంతోషం వైపుకు మళ్ళించు అని చెప్తారు. ఈ మాటలు ఇప్పటి వరకు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు వినేసరికి ఇతనికి వెంటనే తన ఎనర్జీని పాజిటివ్ వైపుకి టర్న్ చేసేసరికి అప్పటి వరకు ఉన్న డిసప్పాయింట్మెంట్, నిరాశ, నిస్పృహ, బాధ అనేది అద్భుతమైన ఉత్సాహంగా మారిపోయింది. తనలో ఇమ్మీడియట్ గా ఒక మార్పు వచ్చేసింది. అప్పుడు చెప్తున్నాడు, మళ్ళీ యోగి చెప్తున్నారు, నువ్వు లాయర్ గా ఉన్నప్పుడు నీకున్న ఈ మానసిక పరిస్థితి, ఈ డిసీజ్ ని నువ్వు ఒక శాపంగా అనుకున్నావు కదా, కానీ ఈ రోజు నీకు వచ్చిన ఈ జ్ఞానోదయానికి అదే ఒక పాఠం. సో నువ్వు చూసే పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో దానిని బట్టే ఒక సమస్య యొక్క తీవ్రత ఉంటుంది అని చెప్పారు. వింటూ ఉన్నాడు అతను. ఇక్కడ వరకు విన్న తర్వాత తనలో ఒక ఆలోచన అనేది వచ్చింది. ఓకే, నేనే ఈ ప్రాబ్లం ఇంతగా చేసుకున్నానా, నేనే దీనిని ఇంత భయంకరంగా చూసానా అని కొన్ని రోజులు అక్కడే ఉండి హిమాలయాల్లోనే ఉండి యోగితో పాటు ఉన్నారు. ఇద్దరు కలిసి కొంత సమయాన్ని కేటాయించుకున్న తర్వాత ఒక రోజు గంగానది ఒడ్డుకు వచ్చారు ఇద్దరు. గంగానది ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆయన నదిని చూపిస్తూ, ఆ నదిలో వచ్చే అలల్ని చూడు ఎలా ఉన్నాయో, ఆ అలలు ఎలా అయితే ఉన్నాయో అలాగే జీవితంలో సుఖాలు కూడా ఉంటాయి. అది ఎక్కడ కూడా ఒకే చోట ఎలా ఆగిపోదు, అది అక్కడే శాశ్వతంగా ఆగిపోదు. ఆ అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఏది శాశ్వతం కాదు అని చెప్తూ, కానీ ఆ అలలు ఒక్కొక్కసారి సునామీ అవుతుంది కదా, అదే అలా కదా. మన ఈ మధ్య హుదూద్ అని, లైలా తుఫాన్ సంథింగ్ వచ్చినప్పుడు వైజాగ్ లో, అలాగే 2004 లో మనం కొంచెం ఎఫెక్ట్ చూసాం కదా అప్పట్లో. అది ఆ అల యొక్క తీవ్రత మాత్రం నువ్వు చేసిన ఇప్పటి వరకు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టే ఉంటది. చూడండి ఏం చెప్తున్నాడు, జీవితం అంటే కష్ట సుఖాలు, ఈ అలలు ఎలా అయితే వస్తాయో కష్ట సుఖాలు అప్ అండ్ డౌన్ ఉంటూనే ఉంటాయి. కానీ ఆ అలల యొక్క తీవ్రత దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే ఈ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు చేసిన పనుల్ని బేస్ చేసుకుని ఉంటుంది. నువ్వు లాయర్ గా ఉన్నప్పుడు కేవలం డబ్బు కోసమే పనిచేసావు కాబట్టి నువ్వు మానసిక నష్టాన్ని కొని తెచ్చుకున్నావు అంతే. నీకు ఈ నష్టం ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వు డబ్బు కోసం మాత్రమే పనిచేసావు, అందుకే మానసిక నష్టాన్ని తెచ్చుకున్నావు. ఇకపై నువ్వు సమాజానికి ఏదో ఒక వాల్యూని యాడ్ చెయ్యి, విశ్వం నీకు అంతే ఫలితాన్ని తిరిగిస్తుంది. ఈ ఫ్లోలో నువ్వు సంపాదించిన దాంట్లో పంచిపెట్టడం అనే దాన్ని అలవాటు చేసుకో. అలాగే నీకు కావలసిన ప్రతిదీ విశ్వం నీకు ఇస్తుంది అని చెప్పారు. ఇవన్నీ చెప్తూ ఉన్న అలాగే కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి. తను ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తన జీవితంలో నిజంగా తను ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది తనకు ఒకటి అర్థమైంది. అర్థమైన తర్వాత ఆ వేలో తను ముందుకెళ్ళాలనుకుంటుంటే, తను ఎక్కడైతే గంగా నది ఒడ్డున ఉన్నారో అక్కడే తనకి కొన్ని అవకాశాలు వచ్చాయి. తను బిజినెస్ స్టార్ట్ చేయడానికి అక్కడికే వచ్చాయండి అవకాశాలు. తన బిజినెస్ కోసం కావాల్సిన వ్యక్తులు తనకి తారసపడ్డారు, అవకాశాలు తనకు వచ్చాయి. అప్పుడు గురువు గారు చెప్తున్నారు,
నీ ఆలోచనకి, నీకు వ్యాపార ఆలోచన వచ్చింది కదా, నీ వ్యాపార ఆలోచన ఒక పెద్ద సామ్రాజ్యంగా మారడానికి కొంత సమయం పడుతుంది. ఆలోచనతో పాటు కష్టపడి పనిచేసే గుణాన్ని అలవరుచుకో అని చెప్పారు. తర్వాత రోజుల్లో ఆ వ్యక్తి చాలా కష్టపడి ప్రతిరోజు ఉదయం లెగడం, తన వ్యాపారం కోసం పనిచేయడం చేస్తూ ఏమి నేర్చుకున్నాడంటే, ఇంతకు ముందులా కాకుండా తను చేసే పనికి ప్రతిఫలం ఎంత వస్తుంది, లాభాలు ఎప్పుడు వస్తాయి, తను ఎప్పుడు మహా సామ్రాజ్యాన్ని కడతాను అనే టెన్షన్ లేకుండా, ఆందోళన లేకుండా తను చేయాల్సిన పనిని ప్రశాంతంగా చేస్తూ వెళ్ళిపోయాడండి. కొన్ని రోజులకి తన జీవితం ఎంతో మంది జీవితాల్ని మార్చే స్థితికి చేరింది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యక్తిగా మారడమే కాకుండా గొప్ప సమాజ సేవకుడిగా మారాడు. ఈరోజు మనందరం మాట్లాడుకుంటూ మన జీవితాలని యూనివర్సల్ లాస్ ద్వారా కట్టుకోవాలి అని అనుకుంటున్నాం కదా. అలాంటి యూనివర్సల్ లాస్ ని ఒకప్పుడు కొంతమందికి మాత్రమే పరిమితమైన ఆ లాస్ ని మన ముందుకు తీసుకొచ్చారు. ఆయన పేరు చెప్పగలరా? తెలీదా? ఎవరికి తెలీదా? ఎవరైనా ఒక్కళ్ళైనా? ఇది నిజంగా ఆయన జీవిత కథ. ఆయన రాశారు, మనకి రాబిన్ శర్మ గారు రాశారు, కానీ ఆయన పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. బట్ తర్వాత కొన్ని విషయాల్లో ఆయన నా ఓన్ కవితను రాశారు. మేబీ అయి ఉండొచ్చు, ఆయనకి తెలియకుండానే తన సబ్ కాన్షియస్ మైండ్ తో రాసి ఉండొచ్చు. బట్ ఇది మాత్రం నిజమైన ఒక వ్యక్తి కదా. ఆయన పేరు ఏంటంటే విలియం వాకర్ అట్కిన్సన్. ఇది రియల్ లైఫ్ స్టోరీ అండి. ఆయన హిమాలయాలకి వెళ్ళడం, లాయర్ గా కోర్ట్ రూమ్ లో పడిపోవడం, పానిక్ అటాక్ రావడం, చావు బతుకుల్లో ఉండి తన సర్వస్వాన్ని అక్కడ వదిలేసి తన హిమాలయాలకి రావడం, అక్కడ ఒక యోగి అతనికి కలవడం, బాబా భరద్వాజ్ ఆయన పేరు. బాబా భరద్వాజ్ అనే వ్యక్తి విలియం వాకర్ అట్కిన్సన్ కి కలిశారు. ఆ తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయి తను చాలా యవ్వనస్తుడిగా, ఇంకా మిగిలిందంతా ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీలో తన యొక్క రూపాన్ని ఎలా అయితే వర్ణించారో, ఆ బుక్ చదివి ఉంటే మీకు అది నిజంగా జరిగింది. తర్వాత రోజుల్లో ఆయన పూర్తిగా తన జీవితాన్ని ప్రపంచం కోసం అంకితం చేశారండి. న్యూ థాట్ అనేది ఎక్కడ విన్నారా? యూనివర్సల్ లాస్ బాగా మాట్లాడుకుని తెలుస్తున్న వాళ్ళకి, యూనివర్సల్ లా రీసెర్చ్ చేసే వాళ్ళకి ఈ న్యూ థాట్ అనేది తెలుస్తుంది. ఇంతకు ముందు యూనివర్సల్ లాస్ ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ ఎవరికి ఉన్నాయి ఇవి అంటే 3 సిద్ధాంతాల ద్వారా వీటిని బయటకు తీసుకురావడం జరిగింది. దాని మీద నా దగ్గర ఒక పెద్ద బుక్కే ఉంది. అవకాశం ఉంటే, ఆ దేవుని కృప ఉంటే ఖచ్చితంగా ఆ దేవుడి దయ వల్ల నేను ఈ బుక్ ని పుస్తక రూపంలో పెడతాను. ఎప్పుడు ఏంటి అనేది నాకు తెలియదు. ఎలా ఉంటుందంటే, ఫస్ట్ లో రసవాదం అని ఉండేది. మీకు ఐడియా ఉందా? అంటే రసవాదం అంటే ఇనుముని బంగారంగా మార్చే ఒక తరుణం, ఒక కాలం. మన రాతి యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం అని చెప్పుకుంటున్నాం కదా. అలాగే రసవాదం అనేది ఒకటి ఉండేది. అప్పట్లో రహస్యాలని రహస్యంగానే ఉంచేవాళ్ళు తప్ప ఎవరికి చూపించేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు కాదు. దీంట్లో ఇనుముని బంగారంగా ఎలా మార్చాలి అనేది ఆ వాదం యొక్క నిజమైన స్వరూపం కాదు. ఇనుము లాంటి మన ఆలోచనల్ని బంగారం లాగా, అంటే తక్కువ స్థాయి ఉన్న వైబ్రేషన్స్ ని ఎక్కువ స్థాయికి ఎలా మార్చాలి అనేది రసవాదం యొక్క ముఖ్య సిద్ధాంతం. ఈజిప్టు, గ్రీకు 2 సిద్ధాంతాల నుంచి ఇది తీసుకుని ఇటలీలో ఒక పండితుడు తర్వాత పుస్తక రూపంలో రాశారు. అది చెప్తాను. రసవాదం తర్వాత గుప్త సాంప్రదాయం అనేది ఉండేది. మన దేశంలో కూడా రాజు బిడ్డలకి కొంతమంది పండితులు, ఇప్పుడు మనం చెప్పుకునే భీష్ముడు కానివ్వండి, వ్యాసుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరికి చెప్పేవాళ్ళు అంటే రాజు కుటుంబానికి చెందిన వాళ్ళకి రహస్యాలు చెప్తూ వచ్చేవాళ్ళు. అది గుప్త సాంప్రదాయం వెళ్తూ ఉండేది. ఈ యూనివర్సల్ లాస్ గురించి వాళ్ళకి చెప్పి, దెన్ ఆ తర్వాత వాళ్ళు రాజ్య పరిపాలన చేసేవాళ్ళు. ఆ తర్వాత రోజులో విశ్వ నియంత్రణ జరిగిందండి. ఏం జరిగిందంటే, ఈ లాస్ అన్నిటిని గ్రీక్ నుంచి, ఈజిప్ట్ నుంచి తీసుకున్న లాస్ అన్నిటిని 7 సూత్రాలుగా చేసి ప్రకృతి శక్తుల్ని, కాలచక్రాన్ని
తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు, అలాగే మనిషి మరణాన్ని సైతం జయించగలడు అనే నమ్మకంతో 7 సూత్రాలను బయటికి తీసుకొచ్చారు. ప్రిన్సిపల్స్, 7 ప్రిన్సిపల్స్, 7 హెర్మెటిక్ ప్రిన్సిపల్స్ అని ద కైబలియన్ అనే బుక్ రాశారండి. ఈ బుక్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అవకాశం ఉంటే చూడండి, ఆర్డర్ పెట్టి తీసుకోండి, చదవండి. 7 దాంట్లో ఏముంటాయంటే 7 ఉంటాయి, 7. ఫస్ట్ యూనివర్సల్ లాస్ ఎన్ని అంటే 7 అండి. ఈ 7లో ద ప్రిన్సిపల్ ఆఫ్ మెంటలిజం, నేను ఇందాక మీకు చెప్పిన స్టోరీలో మొత్తం యూనివర్సల్ లాస్ మొత్తం వచ్చేసాయి. ఒక్కసారి స్టోరీని కనుక మళ్ళీ తీసుకుంటే దాంట్లో యూనివర్సల్ లాస్ మీకు ఎక్కడైనా కనిపించాయా? కానీ కనిపించకుండానే జీవితం అద్భుతంగా మారిపోయింది. మొత్తం యూనివర్సల్ లాస్. బుక్ నేమా ద కైబలియన్, KAIBALION. ఫస్ట్ లా, మన 12 లాస్ లో ఫస్ట్ లా ఏంటంటే ద లా ఆఫ్ డివైన్ వన్నెస్ అండి, కదా? అవునా? ద లా ఆఫ్ డివైన్ వన్నెస్ ఫస్ట్ లాలో మనం 12 లాస్ అని చెప్పుకుంటున్న లాస్ లో ఫస్ట్ లా ద లా ఆఫ్ డివైన్ వన్నెస్. ఈ లా ఆఫ్ డివైన్ వన్నెస్ ఫస్ట్ ఏం చేశారు, అతను పడిపోయాడు, లాయర్ పడిపోయాడు, ఆ యోగి దగ్గరికి వెళ్ళారు, భరద్వాజ్. యాక్చువల్ గా ఆ యోగి పేరు, ఈయన కలిసిన అట్కిన్సన్ కలిసిన యోగి పేరు భరద్వాజ్, బాబా భరద్వాజ్. భరద్వాజ్ గారి దగ్గరికి వెళ్ళారు. అట్కిన్సన్ ని ఒక చెట్టు దగ్గర కూర్చోమని చెప్పారు. అప్పుడు ఏం చెప్పారు ఆయన, ఈ చెట్టు, నువ్వు పీల్చుకునే గాలి, నువ్వు, నేను అందరం కూడా ఒకటే, వేరువేరుగా చూడకు, నిన్ను వేరుగా, నన్ను వేరుగా, చెట్టును వేరుగా, తీసుకునే గాలిని వేరుగా చూడకు, అందరం ఒకటే అని చెప్పారు. అదే ద యూనివర్సల్ లాస్ లో ఫస్ట్ లా, ద లా ఆఫ్ డివైన్ వన్నెస్ అండి. ఈ లా ఆఫ్ డివైన్ వన్నెస్ మనం అందరం కనెక్ట్ చేయబడి ఉన్నాము అనేది చెప్తుంది. దీని మూలాలు వచ్చేసి భారతదేశంలోని ఉపనిషత్తుల నుంచే తీసుకున్నారు. కానీ 7 లాస్ లో ఈ లా ఆఫ్ డివైన్ వన్నెస్ లేదు. ఫస్ట్ తీసుకొచ్చిన 7 లాస్ లో మన సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులు అంటే ఒకదానికొకటి అనుసంధానం చేయబడి ఉన్నాయి. దాని వలనే ఒకే దైవిక చైతన్యంతో ఉండబట్టే మనం చెప్పుకునే ఈ టెలిపతి అని కానీ, ఎంటాంగిల్మెంట్ అంటాం, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అని, అది కానీ తీసుకుని ఈ లా ఆఫ్ డివైన్ వన్నెస్ అనేది శాస్త్రీయంగా నిరూపించబడిందని చెప్పుకుంటున్నాం. సో ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి, ఈ లా ఆఫ్ డివైన్ వన్నెస్ ఎలా పనిచేస్తుంది మన జీవితంలో అనేది కనుక మనం ఆలోచిస్తే, అంటే సమయాభావం వల్ల నేను త్వరగా తీసుకుని వెళ్ళిపోతాను, 12 లాస్ గురించి చెప్పాలి కాబట్టి. బట్ ఒక్కొక్క లాకే ఒక్కొక్క టైం పడుతుంది, ఒక్కొక్క గంట 2 గంటలైనా పడుతుంది. బట్ సమయాభావం వల్ల నేను ముందుకు తీసుకెళ్ళిపోతున్నాను. ఒకటే అణువు కనెక్ట్ చేయబడిన 2 పరమాణువుల్ని ఎంటాంగిల్మెంట్ అంటే ఆల్రెడీ కనెక్ట్ చేయబడి ఉన్నాయి, అవి వీటిని తీసుకుని ఒక దానిని ఇక్కడ ఉంచి మరొక దానిని విశ్వం యొక్క చివరికి తీసుకెళ్లి అవతలి వైపుకి తీసుకెళ్లి పెట్టినప్పుడు వీటిలో కదలిక, ఒకటి కదిలిన వెంటనే రెండోది ఆటోమేటిక్ గా కదిలిపోయింది. ఎంత అంటే కాంతి వేగానికంటే కూడా చాలా స్పీడ్ గా, కాంతి వేగమే చాలా స్పీడ్ గా ఉంటది, కానీ అంతకంటే స్పీడ్ గా కదిలింది అని ఆ యొక్క సిద్ధాంతాన్ని తీసుకుని తర్వాత రోజులో ద లా ఆఫ్ డివైన్ వన్నెస్ అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి పొట్ట, ప్రతి చెట్టు, ప్రతి మనిషి, ప్రతిదీ కూడా ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. అదృశ్యమైన ఒక తీగ మనల్ని అందరినీ కనెక్ట్ చేసి ఉంచింది అనేది స్పిరిచువల్ గా బలంగా ఉంది. అలాగే సైంటిఫిక్ వేలో ఈ సిద్ధాంతం, ఎంటాంగిల్మెంట్ అనే సిద్ధాంతం జస్ట్ అణువులకి మాత్రమే, పెద్ద పెద్ద వస్తువులకి, మనుషులకి కాదు అని చెప్తున్నప్పటికీ కూడా, అంటే మనం ఏం చేస్తాం, సైన్స్ అంటే నిరూపించబడింది సైన్స్ కాకపోతే అది స్పిరిచువల్ అనేది మన నమ్మకం. ఇంకా నిరూపించబడలేదు సైన్స్ పరంగా, కానీ ఇది జరుగుతుంది
అనేది మాత్రం కొంతవరకు నిరూపించబడింది. ఎందుకంటే చిన్న చిన్న వాటికే జరుగుతుంది అనేది నమ్మకం. ఇది జరుగుతుందని ఎక్కడ సైన్స్ పరంగా చెప్పలేదు. బట్ చిన్న చిన్న అణువుల విషయంలో మాత్రం ఇది జరుగుతుంది అని చెప్తున్నారు. మరి మన ఆలోచన ఎంత ఉంటుందండి? మన ఆలోచన ఎంత ఉంటుంది? ఆలోచనకి కూడా సెకండ్ పాయింట్ అదే. నువ్వు ఒకసారి గమనించు, నీలోనూ నాలోనూ ఎప్పుడు ఏదో ఒక కదలిక జరుగుతూనే ఉంటుంది. అది కూడా ఎలా జరుగుతుంది? ఒక లయ ప్రకారం కంపిస్తూనే ఉంటుంది. ప్రతి దాంట్లో ఈ వైబ్రేషన్ అనేది ఉంది, చెక్ చేయి అని భరద్వాజ్ గారు అతనితో చెప్పారు. మరి మన ఆలోచన అనేది ఉంది చూడండి, ప్రతి క్షణం మనలో నుంచి అయ్యో ఆలోచన జరుగుతూనే ఉంటాయి కదా. ఖచ్చితంగా దానికి లా ఆఫ్ డివైన్ వన్నెస్ ప్రకారం మనలో నుంచి రిలీజ్ అయిన ఆలోచనకి ఒక తీగ ఉంటుంది. అదే ఆలోచన ఉన్న పౌనపుణ్యం ఉన్న చోటుని అది చేరుకుంటుంది కదా. అంటే ఇక్కడ మన ఆలోచన రిలీజ్ అయ్యిందంటే దానికి సంబంధించిన ఇంకొకటి అక్కడ కదులుతుంది అనేది నమ్మొచ్చు కదా. ఇక్కడ నమ్మొచ్చా? క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఫిజిక్స్ బేస్ చేసుకుని. సో మనలో నుంచి ఒక ఆలోచన ఎలా ఒక్క కంపనంతో రిలీజ్ అవుతుంది. దానికంటూ ఒక వైబ్రేషన్ ఉంటుంది. నీలోనూ కదలికుంది, నాలోనూ కదలికుంది. అది కూడా ఎలా కదులుతుందంటే ఒక లయ ప్రకారం కంపిస్తూ ఉంటది. ఈ కంపనం యొక్క ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని అవతల నీకు కావలసిన నీలో నుంచి రిలీజ్ అయిన ఏదైతే థాట్ ఉందో ఆ థాట్కి సంబంధించిన కంపనం అదే ఫ్రీక్వెన్సీ ఉన్నది అక్కడ కదిలింది. ఇక్కడ ఇది రిలీజ్ అయింది, అక్కడ అది కదిలింది. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ముందు లాస్ట్ లో చూద్దాం. ఓకే, తర్వాత ఏం చెప్పారు? నీ లోపల ఏదైతే గందరగోళం ఉందో బయట ప్రపంచంలో కూడా అదే గందరగోళం ఉంది. ఇప్పుడు 2 లాస్ అయిపోయినాయి. మొదటిది ద లా ఆఫ్ డివైన్ వన్నెస్, సెకండ్ వన్ ద లా ఆఫ్ వైబ్రేషన్, కంపనం గురించి చెప్పారు. ఓకే, థర్డ్ వన్ వచ్చి నీలో ఏదైతే గందరగోళం ఉందో నాలో బయట కూడా అదే గందరగోళం ఉంది. అంటే యాజ్ అబౌవ్ సో బిలో, ద లా ఆఫ్ కరెస్పాండెన్స్. నీ లోపల ఏదైతే జరుగుతుందో బయట ప్రపంచంలో అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. నీ లోపల ఏదైతే జరుగుతూ ఉందో బయట ప్రపంచంలో అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ద లా ఆఫ్ కరెస్పాండెన్స్. నీ లోపల నాకు సమృద్ధి ఉంది అనుకుంటున్నావా? బయట ప్రపంచంలో సమృద్ధి ఉంది. నీ లోపల గందరగోళంగా ఉందా, ఏ కన్ఫ్యూజన్ ఉందా, బయట ప్రపంచంలో కూడా కన్ఫ్యూజనే ఉంటుంది. బయట ప్రపంచం అనేది జస్ట్ మిర్రర్ అండి. ఆ మిర్రర్ లో ఎలా ఉన్నామో అలాగే కనిపిస్తాం. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? ఒక శారీ కట్టుకుని ఉన్నాను, చక్కగా నవ్వుతున్నాను, మాట్లాడుతున్నాను, నా చేతులు ఇలా ఇలా అంటున్నాయి. ఇదే నాకు ఇక్కడ ఈ పిక్చర్ లో కనిపిస్తుంది కదా. నేనేదో ర్యాంప్ వాక్ చేస్తున్నట్లు కనిపించట్లేదు కదా. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే జరుగుతుందో అదే అక్కడ కనిపిస్తుంది. మన లోపల ఏదైతే ఉందో బయట ప్రపంచంలో మనకు కనిపించేదంతా కూడా లోపల ఉన్నది ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది. జస్ట్ అది మిర్రర్ అంతే, బయట ప్రపంచం మిర్రర్ అంతే అని చెప్తూ ద లా ఆఫ్ కరెస్పాండెన్స్ ని ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. ఓకే, నెక్స్ట్ వచ్చి నీకు ఒకటి ఉంది కదా. ఏంటి? ఇక్కడ నీ ప్రశాంతత దొరకదేమో, డాక్టర్స్ అందరూ చేతులు ఎత్తేస్తారు, నీ మానసిక పరిస్థితిని ఎవరు బాగు చేయలేరు, నీకు పానిక్ అటాక్ వచ్చేసింది, నీకు అంతే నీ పరిస్థితి అనేది చెప్పారు కదా. ఈ సృష్టిలో నీకు కావలసిన ఎంత సంతోషం కావాలో అంత సంతోషం ఉంది. అలాగే సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆనందం ఉంది. నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో సృష్టిలో ఉంది. కానీ కొరత ఇక్కడ ఉందంటే నీలో ఉంది. సృష్టిలో నీకు కావలసినంత ఉంది, బట్ కొరత అనేది నీలో ఉంది. నువ్వు అనుభవించలేకపోతున్నావంటే దానికి కారణం నువ్వే. సో నువ్వు భయపడకు, బాధపడకు. ధైర్యం చెప్పేసరికి నీలో ఉన్న కొరత అనే భావాన్ని వదిలే అని ధైర్యం చెప్పేసరికి ఆయనకి ఒక నమ్మకం వచ్చేసింది. అప్పటి వరకు తను బాగుపడతాడనే నమ్మకం లేదు. ఇప్పుడు తనకు ఒక నమ్మకం వచ్చేసింది. దాన్నే ద లా ఆఫ్ అబాండెన్స్ అంట.
4th one, the law of abundance, సమృద్ధి. ఇక్కడి వరకు ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైందండి? ఎస్ మేడం. ఎస్, థ్యాంక్ యూ అండి. ఓకే, ఇది ఏంటంటే సృష్టి యొక్క మూలాలండి. ఈ 4 లాస్ కూడా, ఇప్పుడు నేను చెప్పిన 4 లాస్ కూడా సృష్టి యొక్క మూలాలు. దాన్ని కాస్మిక్ ఫౌండేషన్ అంటాం. కాస్మిక్ ఫౌండేషన్ అంటాము. ఇవి 4 లాలు కూడా సృష్టి యొక్క మూలాలు. ద లా ఆఫ్ డివైన్ వన్నెస్, ద లా ఆఫ్ వైబ్రేషన్, ద లా ఆఫ్ కరెస్పాండెన్స్, ద లా ఆఫ్ అబండెన్స్ అనేవి. దెన్ ముందుకెళ్తే మానసిక ప్రవర్తన మీద ఉంటాయి మిగిలిన లాస్. దానిలో ద ఫేమస్ లా అండి, హెర్మెటిక్ లాలో అసలు వండర్ఫుల్ లా ఇదే. మొట్టమొదటి లా, ప్రాచీన లాస్ రాసినప్పుడు మొట్టమొదటి లాగా దేన్ని తీసుకున్నారు అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ మెంటలిజం అంటారు దాన్ని. ఇప్పుడు ద లా ఆఫ్ మెంటలిజం గా, ప్రిన్సిపల్ లాగా మారింది ద లా ఆఫ్ మెంటలిజం అండి. అసలు ఈ మెంటలిజం అంటే ఏంటంటే, అక్కడ యోగి బాబా భరద్వాజ్ గారు అట్కిన్సన్ కి చెప్పిన వాస్తవం ఏంటి అంటే, నువ్వు చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం ఉంది కదా, ఇందాక కథలో చెప్పినప్పుడు, స్టోరీ చెప్పినప్పుడు చెప్పాను ఈ మాట, మీకు గుర్తుందా? నువ్వు చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం, ఈ జగత్తు అంతా ఎక్కడుంది అంటే ఆ పరమ చైతన్యం యొక్క ఆలోచన మాత్రమే. ఆయన ఆలోచించాడు, జస్ట్ ఆలోచనలో ఉన్నదే ఇక్కడ నువ్వు చూస్తున్న ప్రపంచం. ఆలోచనకి ఎంత శక్తి ఉందో చూడండి. పరమ చైతన్య, యూనివర్స్ అంటామా, దేవుడు అంటామా, ఆయన చేసే ఒక ఆలోచనే. మీరు యాక్సెప్ట్ చేస్తే దీని మీద బైబిల్లో ఒక థియరిటికల్ ఉంటుంది. 7 days లో మొత్తం ప్రపంచాన్ని సృష్టించారు, మొత్తం యూనివర్స్ ని సృష్టించారు అని. మొదటి రోజున నీళ్లు ఒక చోటికి చేరును గాక, అలాగే రెండో రోజున ఇంకొకటి సూర్యచంద్రులు, 4వ రోజున సూర్యచంద్రులు అవును గాక, ఆ నీళ్ళన్నీ ఒక చోటికి చేరి మధ్యలో ఖాళీ స్థలం ఏర్పడిన గాక అని జస్ట్ ఒక మాట అంటేనే జరిగిపోయింది అనేది ఒక థియరిటికల్ ఉంటుంది. అంటే దీంట్లో ఈ లాలో కూడా అదే చెప్తున్నాడు. ఇది ఎక్కడుంది అంటే భౌతిక ప్రపంచంలో చూసే ప్రతిదీ కూడా ఆ పరమ చైతన్యం యొక్క ఆలోచన మాత్రమే అని మానసిక శక్తిని పరిచయం చేశారు ఇక్కడ ఆ బాబా భరద్వాజ్ గారు. ఆ తర్వాత ఏం చెప్పారు, నువ్వు పవిత్రంగా స్పష్టంగా ఒక కోరికను కోరుకో, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకో. చెప్పబడిన ఈ లా ఆఫ్ మెంటలిజం అనేది 5వ లా అయితే, నెక్స్ట్ ది లా ఆఫ్ ఇంటెన్షన్. నువ్వు పవిత్రంగా స్పష్టంగా ఒక కోరికను కోరుకో, ద లా ఆఫ్ ఇంటెన్షన్ అండి. నువ్వు దేనినైతే కోరుకుంటావో ఇంటెన్షనల్ గా, అంటే నాకు ఖచ్చితంగా కావాలి అని నీ ఇష్టానుసారంగా, ఇష్టపూర్తిగా కావాలని ఉద్దేశంతో దేన్నైతే కోరుకుంటావో అది ఖచ్చితంగా జరుగుతుంది, కోరుకో అని చెప్తాడు. కోరుకున్నప్పుడు అతను కోరుకోవడానికి ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ ఇంకొకటి చెప్తున్నారు, నీలో ఒకవేళ జరగదు అనే ఆలోచన ఉన్నా, జరుగుతుంది అనే ఆలోచన ఉన్నా, సంతోషం ఉన్నా, బాధ ఉన్నా, ఇవన్నీ ఎక్కడి నుంచి ఉన్నాయి అంటే ఒకే చోటు ఉన్నాయి, కానీ 2 వేలో ఉన్నాయి. నా చెయ్యి ఇది నా చెయ్యే, ఇలా ఈ చెయ్యి చివరిది, ఈ చెయ్యి చివరిది కదా, బట్ ఈ 2 చేతులు నా చేతులే. అలాగే ఎనర్జీ యొక్క ఒక చివర పాజిటివ్ ఉంటే మరొక చివర నెగటివ్ ఉంది. నువ్వు ఇప్పుడు వరకు బాధ, నీ జీవితంలో కష్టము, నష్టం, ఎప్పుడు ఫెయిల్యూర్ ఇవే చూస్తుంటే నువ్వు ఫోకస్ చేసి కాన్సన్ట్రేషన్ తో ఈ చివరి నుంచి ఈ చివరికి చూడడం అలవాటు చేసుకో. ఇటువైపే చూస్తున్నావు, నీ దృష్టి అంతా ఇక్కడే ఉంది, నీ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంది. దీని చివర ఇదే భాగం నేనే, ఇది కూడా ఈ చివరి నుంచి ఈ చివరికి రా. ఇప్పుడు నీకు కావలసిన సంతోషం, ఆనందం, సంపద, సమృద్ధి, స్వేచ్ఛ, స్వతంత్రం
అన్ని ఇక్కడ ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి, కానీ నువ్వు ఇక్కడ ఫోకస్ చేసావు, ఇప్పుడు ఇక్కడ ఫోకస్ చేయని చెప్తున్నారు. ఎప్పుడైతే ఇది అర్థమైందో అట్కిన్సన్ కి, తన వైబ్రేషన్ ని చేంజ్ చేసేసారండి. ఇటువైపు ఉన్న వైబ్రేషన్ ని ఇటువైపుకి మార్చేశారు. అప్పటి వరకు ఉన్న నిరాశ నిస్పృహ ఏమైపోయిందంటే ఎంతో అద్భుతమైన ఉత్సాహంగా మారిపోయింది. చూడండి అప్పుడు అసలు ఎలా మారిపోయింది వైబ్రేషన్. ఏకాగ్రతని ఇటువైపు నుంచి ఇటువైపుకి షిఫ్ట్ చేశారు. ఇక్కడ చెప్పిన ఈ లా పేరేంటి అంటే ద లా ఆఫ్ పోలారిటీ. ఒకటే రెండు, ఎప్పుడు కూడా పగలు రాత్రి, అలాగే చీకటి వెలుతురు, కష్టం సుఖం, ద్వంద్వాలు ఎక్కడుంటాయంటే లా ఆఫ్ పొలారిటీలో. ద్వంద్వం ఉంది ఈ సృష్టిలో, బట్ నువ్వెక్కడ ఫోకస్ చేస్తావు, నువ్వెక్కడ ఫోకస్ చేస్తావో అక్కడే నీకు రిజల్ట్ ఉంటుంది. నువ్వు ఫోకస్ ఎక్కడ చేస్తావో చూడు. ద్వంద్వం లేకుండా ఉండదు, కష్టం లేకుండా ఉండదు. కష్టం ఉంది, సుఖం ఉంది, బట్ ఫోకస్ చేసేది ఎక్కడైతే అక్కడే నీకు రిజల్ట్ వస్తుంది. అదే ద లా ఆఫ్ పొలారిటీ. తను ఎప్పుడైతే ఫోకస్ చేశాడో ఎనర్జీ, ఇక్కడి నుంచి ఎనర్జీని ఇటువైపుకి ఎప్పుడైతే మార్చాడో తనలో ఉన్న నిరాశల్లో ఏమైందండి, సంతోషంగా మారిపోయింది. మామూలు సంతోషం కాదు, అద్భుతమైన ఉత్సాహంగా సంతోషంగా మారిపోయింది. ఈ లా పేరే ద లా ఆఫ్ పెర్పెక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాము. శక్తి పరివర్తన అంటాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మారిపోయింది. ఇప్పుడు నీకు పానిక్ అటాక్ వచ్చింది కదా, అక్కడ పడిపోయావు కదా నువ్వు. అది నువ్వు శాపం అని అనుకున్నావు. నా జీవితానికి ఇదే గత్యంతరం, నా జీవితం అంతా ఇలాగే గడవాలేమో, ఇదే నా జీవితం ఏమో అని అనుకున్నావు కదా. ఇది నీ జీవితం కాదు. అది జరగబట్టి నువ్వు ఇలాంటి ఒక విజ్డమ్, జ్ఞానోదయం అనే ఒక పాఠాన్ని నేర్చుకోగలుగుతున్నావు. అది జరగబట్టే. ఇప్పుడు నువ్వు దాన్ని ఎలా చూస్తున్నావు అనేది, అది శాపంగా చూస్తున్నావా, అది నీకు వరంగా చూస్తున్నావా? నీకు ఇది జ్ఞానోదయం అనేది ఒక వరం కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది జరగడం వల్ల వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని చూసే విధానం ఎలా ఉంది, నీకు పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది? ఈ చూసే విధానమే ద లా ఆఫ్ రిలేటివిటీ అండి. సమస్య యొక్క తీవ్రత అనేది ఎప్పుడు కూడా చూసే విధానాన్ని బట్టే ఉంటుంది, చూసే కోణాన్ని బట్టే ఉంటుంది. అదే ద లా ఆఫ్ రిలేటివిటీ. ఇవన్నీ విన్న తర్వాత అట్కిన్సన్ గారికి చాలా విషయాలు క్లారిటీ వచ్చేసింది. సృష్టి మూలాల గురించి తెలుసుకున్నారు, మానసిక పరివర్తన గురించి తెలుసుకున్నారు. ఇప్పటికి ఎన్ని లాస్ అయ్యాయండి? 9 అండి. 9 లాస్. జీవితంలో సాగిపోతూ వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడ ఇది లా అని ఆయన ఏం చెప్పలా. అట్కిన్సన్ గారిలో మార్పు వచ్చేసింది. ఆ తర్వాత ఎక్కడికి తీసుకొచ్చారు? గంగానది ఒడ్డుకు తీసుకొచ్చారు. చెప్పానా ఇది ఫస్ట్ స్టోరీలో? హిమాలయ పర్వతాల నుంచి గంగానది ఒడ్డుకు వచ్చారని. ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఎస్, మార్పు వచ్చిన తర్వాత గంగానది ఒడ్డుకు వచ్చారు. ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏం చూపించారు? నదిని చూపించారు. నదిలో ఉన్న అలల్ని చూపించి, అట్కిన్సన్ జీవితంలో కష్ట సుఖాలు కూడా ఈ అలల్లాగే డోలకం తెలుసా, ఇలా ఇలా ఊగుతూ ఉంటది. లోలకం అంటారు తెలుసా? ఒక తాడు కిందేమో ఒక ఇనుపది ఉంటది, ఇటు ఇటు పెండ్యులం. తెలుగులో లోలకం అంటారు, ఇంగ్లీష్ లో పెండ్యులం. ఈ పెండ్యులం తెలుసా? ఇలా ఒక తీగలా ఉంటదండి, ఇక్కడ ఒక రాడ్ లా ఉంటది, ఇది ఇటు ఇటు వెళ్ళి కొట్టుకుంటూ ఉంటది, ఇలా ఇలా తిరుగుతూ ఉంటది. ఆసిలేషన్. ఎస్, వండర్ఫుల్. జీవితం కూడా అంతేనండి, సేమ్. అది ఎక్కడ నిశ్చలంగా ఉండదు. ఎలా ఉంటదంటే ఇట్లా ఈ లోలకం లాగా ఇలా ఇలా కొట్టుకుంటూనే ఉంటది.
ఒకవైపు ఒక్కోసారి కష్టం, ఒక్కోసారి సుఖం వస్తూనే ఉంటది. జీవితం అంటే ఇదే అట్కిన్సన్. కష్ట సుఖాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎలా అంటే ఒక లోలకం లాగా వస్తూ పోతూ ఉంటాయి. ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. దీనే ద లా ఆఫ్ రిథమ్ అంటాము. ఇదే లయ చట్టము. ఈ లయ చట్టం అంటే ప్రకృతి ఎప్పుడు కూడా అండి, చూడండి, ఇప్పుడు వర్షాకాలం, మనకి ఒక నెల 2 నెలల తర్వాత చలికాలం స్టార్ట్ అయిపోతుంది. చలికాలం తర్వాత మళ్ళా వేసవికాలం వస్తుంది. వేసవికాలం తర్వాత మళ్ళా వర్షాకాలం వస్తుంది. దీనికి సంబంధించిన పళ్ళు, కూరగాయలు, పువ్వులు, ఆ వాతావరణాన్ని బేస్ చేసుకుని మనకు కావలసిన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా వస్తాయి. ఇలా ఇది జరుగుతూనే ఉంటది. ఎప్పుడు ఎక్కడ ఆగదు. ఈ లోలకం అనేది ఇటు ఇటు తిరుగుతూనే ఉంటది. ఎండాకాలం ఎండ అస్సలు తట్టుకోలేకపోతున్నానండి బాబోయ్ అంటాం. కాస్త వర్షాకాలం వచ్చేసరికి ఫస్ట్ బాగానే ఉంటుంది. మళ్ళీ వర్షం వచ్చేసరికి అబ్బా బట్టలు ఆరట్లేదండి. ఆడవాళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లం కదా. బయటికి వెళ్ళాలంటే వర్షం వచ్చేస్తుంది. కానీ ప్రకృతి మాత్రం తను వెళ్తూనే ఉంటది. చీకటి పడుతుంది, ఇప్పుడు చీకటి పడింది, కొన్ని గంటలు అయితే మళ్ళా వెళ్తూనే వస్తుంది. ఇలాగే జీవితంలో కూడా కష్ట సుఖాలు అనేవి కామను, వస్తూనే ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. ఒకసారి పైకి ఎదుగుతాం, ఒకసారి దిగుతాం. ఒకరోజు బాగా మంచి ఎనర్జీ ఉంటుంది, ఒకరోజు ఎనర్జీ తగ్గుతుంది. ఒకరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఒకరోజు ఎందుకో తెలియక కొంచెం బాధగా అనిపిస్తుంది. కానీ ఇవైతే కామన్. కానీ ఏది శాశ్వతం కాదు, ఇది మాత్రం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లోలకం ఇటువైపుగా వెళ్ళింది, ఇక్కడ కొంచెం ఎండ ఉందేమో, మళ్ళీ ఇటువైపుకి వస్తే చక్కగా చల్లగా ఉంటది. మనకి ఏసీ ఫ్యాన్ గాలి చూడండి, ఒక్కొక్కసారి ఈ టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్నప్పుడు అది అటు ఇటు తిరుగుతూ ఉంటది. ఇటు వెళ్ళినప్పుడు మనకి వేడిగా అనిపిస్తుంది, బట్ ఇటు వచ్చేసరికి మళ్ళీ చల్లగా అనిపిస్తుంది కదా. అంతే జీవితంలో కూడా కష్ట సుఖాలు అనేవి ఎప్పుడు అట్లాగే ఉంటాయి. సో ఈ అలల వేగం ఉంది చూడండి, ఈ అలలు ఓకే, కానీ ఈ అలల వేగం దేనిని రిప్రజెంట్ చేస్తుంది అంటే మన జీవితంలో ఇప్పటి వరకు మనం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్ని బేస్ చేసుకుని ఉంటది. ఆ పనులు ఏంటి? ప్రతి పనికి ఒక కారణం ఉంటది. ఈ ప్రపంచంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు. అట్లా జరిగిందేమో, ఊరికే జరిగిందేమో అనుకుంటాం, కానీ ఈ యూనివర్స్ లో ఏది కూడా యాదృచ్ఛికంగా జరగదు. ఈవెన్ ఇక్కడ నేను ఈ క్లాస్ చెప్పడం కూడా యాదృచ్ఛికం ఏం కాదు. ఇది కూడా ఒక పర్పసే. మీరందరూ ఈ క్లాస్ కి రావడం ఒక పర్పసే. నేను ఈ నాలెడ్జ్ ని నేను ఎప్పటి నుంచో స్టోర్ చేసుకుని ఉండడానికి, ఇప్పుడు ఇక్కడ ఎవరికో, ముఖ్యంగా అందరికీ కాకపోవచ్చు, ఎవరో కొంతమందికి, ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురికో ఐదుగురికో 10 మందికో చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. ఇది మీ జీవితాన్ని మార్చగలిగేది అయి ఉండొచ్చు. మీరున్న సిచ్యువేషన్ కి ఇది ఖచ్చితంగా కావాల్సి ఉండొచ్చు. ఇదైతే యాదృచ్ఛికం కాదు, ఎప్పుడో నిర్ణయించబడిందే. ఈ ప్రకృతి నియమంలో, కాలచక్రంలో ఇది జరుగుతూ ఉంది. సో ఇదేది, ప్రతిదానికి ఒక కార్యకారణ సిద్ధాంతం ఉంటుంది, దాని గురించే చెప్తుంది ఇది. ఈ అలల యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఆ అలల యొక్క తీవ్రత ఉండేది ఎలా అంటే నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు చేసిన కార్యాలను బట్టి. ఎక్స్క్యూజ్ మీ. ఒకవేళ తీవ్రత ఎక్కువ ఉందా, ఆ కాజ్ ఏంటో కనుక్కో. ఈ ఎఫెక్ట్ నువ్వు తట్టుకోలేకపోతున్నావా, ఆ కాజ్ ఏంటో తెలుసుకుని ఆ కాజ్ ని ఎఫెక్ట్, ఈ తీవ్రత తగ్గించుకోవడానికి మార్చుకోవచ్చు. ఇది ముందు ముందు చెప్తాను. జస్ట్ లాస్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇది ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అండి. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ మీకు బాగా అర్థం కావాలంటే కలేజా మూవీ చూడాలి. కలేజా మూవీలో మహేష్ బాబు గారు ఒక మనిషిని ఆపి 10 రూపాయలు అడుగుతారు. కలేజా మూవీలో ఒక అతన్ని బండి మీద వెళ్ళి అతన్ని ఆపి ఒక 10 రూపాయలు అడుగుతారు. ఏంటి 10 రూపాయలు అడుగుతున్నావు నువ్వు, ఈ మధ్య జీన్ ప్యాంట్ వేసుకుని అడుగుతున్నారా అని చెప్పేసి అంటారు. వెళ్ళిపోతాడు. తర్వాత కారు అతన్ని అడిగితే 100 రూపాయలు ఇస్తాడండి. మహేష్ బాబు గారు అప్పుడు ఒక మాట అంటారు, త్రివిక్రమ్ డైలాగ్ ఇది. మహేష్ బాబు గారు అనే మాట ఏంటంటే, దేవుడు డెఫినేషన్ అంటే నాకు అర్థమైపోయింది భయ్య. ఏంటి అంటే, ఫస్ట్ నేను అడిగినప్పుడు ఏమి అనుకోలేదు, బట్ తర్వాత నేను అడిగినప్పుడు ఇతను డబ్బులు ఇస్తా, పిల్లడికి పాల్గొనిస్తానని అనుకున్నాను.
ఒక కాజ్ ఉంది, ఇప్పుడు కారణం ఉంది కాబట్టి ఎఫెక్ట్ ఉంది. 100 రూపాయలు తీసిస్తాడు అంటే దేవుడు ఎక్కడ ఉండడు, అవసరమైనప్పుడు బయటకు వచ్చేస్తాడని చెప్పేసి అంటారు డైలాగ్. ఆ మూవీ మొత్తం కూడా యూనివర్సల్ లాస్ మీద తీశారు, కలేజా మూవీ. అది అర్థం చేసుకుని చూస్తే అన్ని యూనివర్సల్ లాస్ కనిపిస్తాయి ఈ స్టోరీలో లాగే. ఇప్పుడు మన స్టోరీ ఎట్లయితే మనం చెప్పుకుంటున్నామో అలాగే. అదే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అండి. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ఏది యాదృచ్ఛికంగా జరగలేదు. ఈ కారణం దేని వల్ల వచ్చింది అనేది తెలుసుకుంటే దాన్నే లా ఆఫ్ కర్మ అని కూడా అంటాం. కాజ్ అండ్ ఎఫెక్ట్ ని ఇంకొంచెం డెప్త్ గా వెళ్తే కర్మ అవుతుంది. ఇది కూడా ఒక లా. ఓకే, దెన్ నువ్వు లాయర్ గా గతంలో లాయర్ గా ఉన్నప్పుడు నువ్వు దేనికోసం పనిచేస్తావు? డబ్బు కోసమే పనిచేస్తావు. కేవలం డబ్బు కోసమే పనిచేస్తావు. నీ మానసిక ప్రశాంతతని గురించి నువ్వు అసలు పట్టించుకోలేదు. దానివల్ల నీ స్వార్థం కారణంగా మానసిక నష్టాన్ని అనుభవించావు. ఇదే నీ కర్మ. ఇక్కడ 2 లాస్. ఒకటి ద లా ఆఫ్ కర్మ వచ్చేసింది, ఇక్కడ స్వార్థంగా కూడా ఆలోచించావు కాబట్టి ఆ కర్మ నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు అని చెప్తూ, ఇకపైన ఏం చేస్తావు నువ్వు అంటే, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, గొప్ప అద్భుతమైన లాయర్ కదా, ఏ కేసు పడినా గెలిచేవాడు, చిన్న వయసులోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. అలాంటిది డబ్బు కోసం పనిచేయకుండా సమాజం కోసం పనిచేయి, కష్టంలో ఉన్నవాడి కోసం పనిచేయి, నీ అవసరం ఎక్కడైతే ఉందో అక్కడ పనిచేయి. నువ్వు ఎంత ఎక్కువ విలువని యాడ్ చేస్తే, ప్రపంచానికి మంచి చేయడానికి ఇస్తే, ఆ యూనివర్స్ కూడా నీకు అంత ప్రతిఫలాన్ని ఇస్తుంది అని చెప్పారు. ఇక్కడ నువ్వు గనక ఏదైనా చేస్తే అది నీకు కాంపెన్సేషన్ రూపంలో వస్తుంది. మంచి చేస్తే మంచి కాంపెన్సేషన్ గా వస్తుంది, చెడు చేస్తే చెడు కాంపెన్సేషన్ గా వస్తుంది. కాంపెన్సేషన్ అంటే తెలుసా? ప్రతిఫలం. ప్రతిఫలం. ఎస్. ఏది దేనికి? ఏ పని చేస్తే అదే. నీ లైఫ్ లో ఏదొచ్చిందో రిజల్ట్ చూసుకో. నువ్వు అది నీకు బాగాలేదు అనిపిస్తే వెంటనే మార్చేసాయి. ఏం మార్చుతావు? నువ్వు 10 మందికి మంచి చేయడం చెయ్యి, అది తిరిగి నీకు కాంపెన్సేషన్ ఎలా వస్తుంది? బహుమతుల రూపంలో వస్తుంది, ఆశీర్వాదాల రూపంలో వస్తుంది, అలాగే అవకాశాల రూపంలో వస్తుంది. ఏదో ఒక రూపంలో నీకు కాంపెన్సేషన్ ఈ విశ్వం ఇచ్చి తీరుతుంది. ఇది లా. అంతే. లా అంటే యూనివర్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఒకటే సిద్ధాంతం వర్తిస్తుంది. యూనివర్సల్ అంటే మీనింగ్ అది. ఎప్పుడైనా, ఇప్పుడైనా, క్రీస్తు పూర్వమైనా, క్రీస్తు శకమైనా, 2050 అయినా, 3000 సంవత్సరం వచ్చినా, ఎప్పుడైనా ఎక్కడైనా, భారతదేశమైనా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, న్యూజిలాండ్ అయినా, ఎక్కడైనా ఎవరికైనా, వాసు గారికైనా, నాకైనా, విలియం ఎట్కిన్సన్ కైనా, హిమాలయ పర్వతాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒకటే రూలు. ఏంటి రూలు? నువ్వు ప్రపంచానికి ఎంత ఎక్కువ ఇస్తావో, నీకున్న జ్ఞానాన్ని, నీకున్న డబ్బును, లేకపోతే నీకున్న ఏదైతే నువ్వు సర్వీస్ చేయగలవు, ఆ సర్వీస్ ని ఎంత ఇస్తావో యూనివర్స్ నీకు అంత ప్రతిఫలం ఇస్తుంది. అదే ఇవ్వాలని లేదు, నువ్వు ఇచ్చిందే ఇవ్వాలని లేదు. నీకు అవసరమైన టైంలో ఖచ్చితంగా ఆ ప్రతిఫలం నీకు ఏదో ఒక రూపంలో వస్తుంది. అదే ద లా ఆఫ్ కాంపెన్సేషన్. నేను 1 hour లో చెప్పడానికి చాలా కుదించాను, బట్ వెయిట్ కొంచెం. ఇప్పటికి ఎన్ని లాస్ అయ్యాయండి? 13 లాస్ అయ్యాయి. దగ్గరికి వచ్చేసాం. 12 లాసే కాదు, ఉన్నాయి, అందుకే రివీల్ చేయలేదు నేను. ఓకే, ఒకవేళ ఈ ప్రవాహం యూనివర్సల్ ఈ ఫ్లో ఇలాగే సాగాలంటే ఏం చేయాలి నువ్వు అంటే, నీకు ప్రతిఫలం వస్తూనే ఉండాలి. ఇంకా ఇలాగే సాగాలి అంటే ఏం చేయాలి నువ్వు అంటే, నీకు లభించిన జ్ఞానాన్ని ఇతరులకి పంచడం నేర్చుకో. గివింగ్ అండ్ రిసీవింగ్ ఇలాలోనే సబ్లా అవుతుంది. ఇది గివింగ్ ఇస్తే ఏమవుతుంది? మరిన్ని తీసుకొచ్చిస్తుంది. నేను జ్ఞానాన్ని ఈ రోజు పంచుతున్నాను, నాకు దీని మీద ఉన్న ఇంతూజియాజంతో మరికొంత జ్ఞానం నాకు వచ్చి యాడ్ అవుతుంది. గివింగ్ అండ్ రిసీవింగ్, ద లా ఆఫ్ గివింగ్ అండ్ రిసీవింగ్, 14th లా. ఓకే, ఇక్కడ ఇంకొక లా యాడ్ అవుతుందండి. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి లాస్ ఏంటంటే, ఫ్లో అండ్ యాక్షన్, కర్మ, లయ మరియు కర్మ గురించి చెప్పాం మనం.
ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మేనిఫెస్టేషన్ అండ్ రిలీజ్. వండర్ఫుల్, అందరు ఎదురు చూసే లాస్ ఇవే. మేనిఫెస్టేషన్ అండ్ రిలీజ్. మేనిఫెస్టేషన్ మేడం, మేనిఫెస్టేషన్ అని అడుగుతూ ఉంటారు, నేను మేనిఫెస్ట్ చేయాలండి ఎలా 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 అని. ఇక్కడే లాస్ వచ్చాయి మేనిఫెస్టేషన్ అని. ఎలా నిర్మించుకోవాలో ఇప్పుడు వరకు చెప్తూ వచ్చారు కదా. ఇప్పుడు అట్కిన్సన్ చేసిన పని ఏంటి అంటే తన వైబ్రేషన్ ని చేంజ్ చేసుకున్నారు, తన ఆలోచనని మార్చుకున్నారు. ఇప్పటి వరకు డబ్బు కోసం పనిచేస్తాను, స్వార్థంగా ఉన్నాను, అలాగే తను పాత జీవితంలో ఏదైతే చేశామో అదే అనుభవిస్తున్నాను మానసికంగా, నేనే గొప్పవాడిని అనుకున్నాను, నాలో ఈ గందరగోళాన్ని నేనే సృష్టించుకున్నాను. ఇవన్నీ యాక్సెప్ట్ చేసి తర్వాత రియలైజ్ కూడా అయ్యారు, ఇటీవల ఇలా జరుగుతుంది అని చెప్పి రియలైజ్ అయ్యి ఇప్పుడు ఏం చేశారు, తన వైబ్రేషన్ ని చేంజ్ చేసేసుకున్నారు. ఎక్కడికి? సమాజానికి మంచి చేయాలి, ఉపయోగపడాలి అని తను మానసికంగా తను వైబ్రేషన్ చేంజ్ చేసుకుని ఏదో ఒకటి మంచి చేయాలి అనుకుంటున్న టైంలో ఇదే విషయాలు నువ్వు ప్రపంచానికి ఎందుకు చెప్పకూడదు అనే ఆలోచన వచ్చింది లోపల నుంచి. ఈ విషయాన్ని ఎలా చెప్పాలి? ఈ ఆలోచన సంఘర్షణ వీటి మధ్యలో ఆయనకి ఈ హెర్మెటిక్ ప్రిన్సిపల్స్ గురించి, అవి ఈజిప్ట్ లో గ్రీక్ లో కొన్ని 17 పుస్తకాలుగా ఉన్నాయని, ఆ పుస్తకాలు తన దగ్గరికి చేరడం, వాటిని రీసెర్చ్ చేయడం, చదవడం, వాటన్నిటి నుంచి లాస్ని బయటికి తీయడం, మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది ఈయనేనండి. అప్పటి వరకు గుప్తంగా ఉన్న, గుప్త సాంప్రదాయంలో ఉన్న ఈ లాస్ ని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన వ్యక్తి ఈయనే. ఈయన పేరే యోగి రామచరక్ అనే పేరుతో బుక్స్ రాశారే తప్ప ఆయన ఒరిజినల్ పేరు ఎక్కడ ఎప్పుడు ప్రస్తావించలేదు. చూడండి, ఇప్పుడు స్వార్థం లేదు, ఆ స్వార్థం అనే దాన్ని వదిలేశారు ఆయన. ఆయన చెప్పిన ఒక మాటకి సమాజానికి నువ్వు సేవ చేయంటే ఇలా ఎన్ని పుస్తకాలు రాశారు అనుకుంటున్నారు? 100 పుస్తకాలు రాశారు, 100కు పైగా పుస్తకాలు రాశారు. ఎక్కడ దేని మీద విలియం వాకర్ ఎట్కిన్సన్ అనేది ఉండదు. రీసెర్చ్ లో తర్వాత తెలిసిన విషయాలు ఇవి. కైబోలియన్ అనే బుక్ ప్రపంచాన్ని చాలా చాలా ముందుకు తీసుకెళ్ళింది. తర్వాత రోజుల్లో న్యూటన్ కానివ్వండి, లియోనార్డో డావిన్సీ కానివ్వండి, ఐన్స్టీన్ కానివ్వండి, గలీలియో కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ కైబోలియన్ అనే పుస్తకాన్ని చదివి దానిని బాగా అన్వయించుకుని భౌతిక శాస్త్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. యూనివర్సల్ లాస్ నిరూపించబడకపోయినా కొన్ని వాళ్ళ మానసిక స్థితిని మార్చేసి, అంటే వాళ్ళు నిరూపించడానికి చెప్పలేరు, ఎందుకంటే మానసిక స్థితి వాళ్ళ లోపల కలిగే ఆ యొక్క ఫీలింగ్ ని వాళ్ళు అనుభవించగలరు కానీ చూపించలేరు. దానికి భౌతిక రూపం లేదు కాబట్టి నిరూపించలేకపోయారు. కానీ వాళ్ళందరూ అంగీకరించుకున్నారు వాళ్ళకు వాళ్ళు. తర్వాత ఈరోజు ఫిజిక్స్ అనేది ఎంత అభివృద్ధి చెందడానికి కారణమైంది ఈ బుక్కేనండి. ఈయన రాసిన పుస్తకాలు అదే ద లా ఆఫ్ అట్రాక్షన్. తను సమాజానికి ఏదో చేయాలని తప్పించారు. ఆ తపనే ఈరోజు మనందరికీ కూడా ఆ యూనివర్సల్ లాస్ ని పరిచయం చేసింది. ఆ తర్వాత ఈయన ఇప్పుడైతే తెలిసిపోయింది, కానీ ఆ రోజు ఆయనకి తెలియదు ఇన్ని చేస్తానని. అప్పుడు ఆ బాబా భరద్వాజ్ గారు చెప్తున్నారు, నువ్వైతే నిర్ణయించుకున్నావు కదా ఏం చేయాలి అనేది. ఫస్ట్ నీకైతే ఆలోచన వచ్చింది కదా, నీ వ్యాపార ఆలోచన ఒక పెద్ద సామ్రాజ్యంగా మారడానికి కొంత సమయం పడుతుంది. ఆలోచనతో పాటు కష్టపడే గుణాన్ని కూడా వాడు అని చెప్పారు. ఇదేంటో తెలుసా? ఆలోచన అంటే స్త్రీతత్వం, ద లా ఆఫ్ జెండర్. ఆచరణలో పెట్టడం, కష్టపడే గుణాన్ని అలవాటు చేసుకోవడం అంటే పురుషతత్వం. మనలోనే 2 తత్వాలు ఉంటాయి. ఒకటి ఆలోచన అండి, రెండోది యాక్షన్. ఈ ఆలోచన వచ్చినంత మాత్రాన ఇంప్లిమెంట్ అవ్వదు. ద లా ఆఫ్ జెండర్ లో క్రియేటివిటీ ఉంటుంది, ఇంట్యూషన్ పవర్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, లాజికల్ థింకింగ్ ఉంటుంది. ఇవన్నీ కలిస్తేనే లా ఆఫ్ జెండర్. ఒక్కొక్క ఎనర్జీ నుంచి
ఒక్కొక్కటి జరుగుతుంది. ఆలోచనలు మంచి ఆలోచనలు వస్తున్నాయి అనేది గనక మీకుంటే మీలో స్త్రీ తత్వం లా ఆఫ్ జెండర్ అంటే లింగం కాదు ఇక్కడ. ఇక్కడ ఈ లింగాన్ని చూపించడం కాదు. లా ఆఫ్ జెండర్ మీద నేను ఆల్రెడీ ఒక క్లాసు ఇచ్చాను డాక్టర్ గారు. దాంట్లో ఆ వీడియో ఉంటే కనుక నేను పెట్టేస్తాను. పూర్తి క్లాస్ ఇచ్చాను దాని మీద. అంటే అది కూడా పూర్తిగా కాదు, ఒక గంటలో ఎంత చెప్పగలమో అంత చెప్పాం. పెద్ద లెంది సబ్జెక్ట్ ప్రతిదీ కూడా. ఈ లా ఆఫ్ జెండర్ లో స్త్రీ తత్వం పురుషతత్వం ప్రతిదీ మనలోనే ఉంటది. ఇన్ యాంగ్ అని. ఇదే చైనీయులు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ రెండు తత్వాలు దేనికి ప్రతీక అంటే, ఒక ఆలోచన వచ్చింది అంటే అది మనలో ఉన్న ఫెమినైన్ ఎనర్జీకి సంబంధించినది మనం రిసీవ్ చేసుకోగలం. అది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. దాన్ని యాక్షన్ లోకి పెట్టాము అంటే మాస్క్యులైన్ ఎనర్జీ చాలా చక్కగా పనిచేస్తున్నట్లు. ఇప్పుడు నాకున్న ఇంతూజియాజంతో నేను చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, చాలా రీసెర్చ్ చేశాను, యూనివర్సల్ లాస్ మీద ఇంత చేశాను, నాకు మంచి థాట్స్ ఉన్నాయి. ఇదంతా ఏంటి, నాలో ఉన్న ఫెమినైన్ ఎనర్జీ ఓకే. బట్ దీన్ని ఎప్పుడైతే నేను ప్రెజెంటేషన్ ఇస్తానో, ప్రెజెంటేషన్ ఇవ్వగలను, ప్రెజెంటేషన్ ఇస్తున్నానో, అది మాస్క్యులైన్ ఎనర్జీ అండి. నాలోనే 2 ఎనర్జీస్ ఉన్నాయి. చాలా మందికి చాలా సబ్జెక్ట్ వచ్చు, బట్ ఇవ్వలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే మాస్క్యులైన్ ఎనర్జీ వీక్ గా ఉంది. హౌ టు డెవలప్ అనేది నేర్చుకోవాలి. అంటే జస్ట్ నేను లాస్ గురించి చెప్తున్నాను. వీటిని ఎలా చేర్చుకోవాలని జస్ట్ నేను 5 నిమిషాల్లో ముగిస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ద లా ఆఫ్ జెండర్ 16 అయ్యాయండి. తర్వాత వచ్చేసరికి మరి కష్టపడి పని చేయమని చెప్పారు. ఇంతకు ముందు స్టోరీలో కూడా చెప్పాను. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారు, కేవలం ఊహలతో ఆపకుండా తన అంతరాత్మ ఇంట్యూషన్ ఏదైతే తనకి మార్గం చెప్తుందో దానిని బేస్ చేసుకుని ప్రతిరోజు ఉదయాన్నే లేచి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. ద లా ఆఫ్ ఇన్స్పైర్డ్ యాక్షన్ అండి ఇది. అంతరాత్మ మనకి చెప్తుంది, దానిని ఇన్స్పైర్డ్ యాక్షన్, దానిని చేస్తూ ముందుకు వెళ్ళాలి. పని చేయకపోతే మనలో ఎన్ని ఆలోచనలు ఉన్నా కానీ కష్టపడి పని చేయకపోతే ఎలాంటి రిజల్ట్స్ రావు. అలా పని ప్రారంభించారు. ఒకప్పుడు ఎలా చేశారు, చాలా కష్టపడుతూ చాలా హరీబరీగా పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం, వాటి కోసం వీటి కోసం చేశారు. కానీ ఇప్పుడు ఏం చేశారు, సమాజానికి ఉపయోగపడే విధంగా పని చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు నేను సక్సెస్ అవుతాను, గొప్ప మహా సామ్రాజ్యాన్ని ఎప్పుడు నిర్మిస్తాను, నాకు ఎప్పుడు ఎన్ని కోట్ల డబ్బులు వస్తాయి, నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు, అదేమీ కాకుండా ప్రశాంతంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయారు. కొన్ని రోజులకి మహా సామ్రాజ్యం అండి, ప్రపంచాన్ని ప్రభావితం చేసే విధంగా ఎంతో మంది సైంటిస్టులకి ఆదర్శంగా, వాళ్ళందరికీ ఆలోచనని ప్రేరేపించడానికి టైబేలియన్ అనే బుక్, హెర్మెటిక్స్ లాస్, ఈరోజు చెప్తున్న లాస్, తర్వాత 100 కొద్ది పుస్తకాలు, ఇవన్నీ ప్రపంచాన్ని డాక్టర్ గారు ద పవర్ ఆఫ్ 10 గురించి చెప్తూ మా ఇద్దరు డిస్కషన్ లో ఒక మాట వచ్చింది, ఒకవేళ ఈ బుక్ రాకపోతే ప్రపంచం ఏమైపోయేదనమ్మా, ప్రపంచాన్ని చాలా కాపాడినట్లే. ఇది సైకలాజికల్ గా ఇలాంటి ఒక థియరీ తీసుకొచ్చి దీని క్రియేటర్, పర్స్పెక్యూటర్, రెస్క్యూర్, దీన్ని విక్టిమ్, పర్స్పెక్యూటర్, రెస్క్యూర్ అనేది ఇంట్రడ్యూస్ చేసి దానిని ఎలా సాల్వ్ చేయాలనేది క్రియేటర్, ఛాలెంజర్ అండ్ కోచ్ గా కన్వర్ట్ చేస్తూ ఆయన రాసిన ఈ పుస్తకం ప్రపంచాన్ని సేవ్ చేసినట్లే అన్నారు. అలా నాకు అనిపించింది ఆ మాట విన్నప్పుడు. ఈ విలియం వాకర్ ఎట్కిన్సన్ అనే ఒక అడ్వకేట్ కి పానిక్ అటాక్ రాబట్టి తను చాలా అన్వేషించి బాబా భరద్వాజ్ని కలవబట్టి ఆ తర్వాత రోజుల్లో తన మానసిక పరిస్థితిని మార్చుకుని ప్రపంచానికి ఉపయోగపడాలని అనుకోబట్టే ఈ రోజు న్యూటన్ లా దగ్గర నుంచి ఐన్స్టీన్ లా వరకు, అలాగే యూనివర్సల్ లాస్ తెలుసుకుని మనం అందరం కూడా గుప్తగా ఉన్న సాంప్రదాయాన్ని ఈ రోజు ఇంతగా సక్సెస్ చేసుకున్నాము. లైఫ్ ని, ఏమీ లేదు అనుకున్న లైఫ్ ని వండర్ఫుల్ గా మార్చుకోగలుగుతున్నారు ఎంతో మంది అని అంటే ఈయన యొక్క గొప్పతనం. సక్సెస్ అయినట్లే కదా, అవునా? మరి యూనివర్సల్ లాస్ ఉపయోగపడ్డాయా? ఎస్. దానికోసమే ఏం జరిగిందంటే యూనివర్సల్ లాస్ ని ఎలా ప్రజెంట్ చేస్తారు ఈ విలియం వాకర్ ఎట్కిన్సన్ గారు అంటే జస్ట్ 5 minutes లో. బాగుందా క్లాసు?
ఓకే ఓకే ఎక్సలెంట్ ఎలా మేడం. చాలా ప్రజెంట్ బాగుంది మేడం. చేశారు ఎలా ఎక్సలెంట్ మేడం. న్యూ థాట్ ఎస్ థ్యాంక్ యూ అండి అంటే ఎక్కువ వెళ్ళిపోతాను యాక్చువల్గా ఇంటరాక్షన్ అంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ మీతో మాట్లాడుతూ ముందుకెళ్ళడం బట్ ఇక్కడ ఉన్న సమయాన్ని బట్టి అలాగే మొత్తం సబ్జెక్ట్ ని మీకు ఇవ్వాలి అనే ఒక వేలో వెళ్తున్నాను నేను లేకపోతే ఇంటరాక్షన్ తో వెళ్తాను అదే నాకు ఇంట్రెస్ట్ అసలు నా సబ్జెక్ట్ కూడా అదే ఇంటరాక్షనే నా బ్యూటీ ఆఫ్ స్పీక్ కూడా ఓకే కానీ ఇవాళ సమయాభావం వల్ల ఎలా తను తర్వాత రోజుల్లో న్యూ థాట్ ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేశారు అంటే అఫర్మేషన్స్ అండి అఫర్మేషన్స్ యూనివర్సల్ లాస్ అన్ని మన లైఫ్ లో జరగాలంటే ప్రతిరోజు మన గురించి మనం మంచిగా చెప్పుకోవాలి మంచి అఫర్మేషన్స్ ని చేయాలి అలాగే వాసు గారు ఆల్రెడీ ఇన్ఫినిటీ అనే ఒక గ్రూప్ ని స్టార్ట్ చేసి ఎఫర్మేషన్స్ ప్రతిరోజు పంపిస్తున్నారు అవకాశం ఉంటే ఆ గ్రూప్ లో ఇంక చాట్ లో పోస్ట్ చేయండి సార్ అందరూ ఆ గ్రూప్ లోకి జాయిన్ అవ్వండి మంచి మంచి ఎఫర్మేషన్స్ వస్తాయి మీరు కూడా మీ ఎఫర్మేషన్స్ ఏమైనా ఉంటే చక్కగా పోస్ట్ చేయొచ్చు చాలా బాగుంటాయి అందరూ యాక్సెప్ట్ చేస్తారు ఎఫర్మేషన్స్ కోసం మాత్రమే ఆ గ్రూప్ ఓకే నెక్స్ట్ వచ్చేసి విజువలైజేషన్ అండి పూర్తి ఎవిడెన్స్ తో విజువలైజేషన్ అనేది పూర్తి ఎవిడెన్స్ ఉంది నేను ఇంత సక్సెస్ రేట్ సాధించడానికి కూడా నేను పాటించేవి కూడా ఇలాగే ఉంటాయి అంటే నా స్టైల్లో ఉంటాయి నా పద్ధతిలో నా కేసుని నేను తీసుకున్న కేసుని ప్రతిదీ నేను 99.9% సక్సెస్ రేట్ సాధిస్తున్నాను అంటే నేను ఇవన్నీ ఫాలో అవుతాను బట్ ఎలా ఫాలో అవుతాం అనేది తెలియదు ఎందుకంటే ఈ స్టోరీలో నేను వివరించి చెప్తే తప్ప మీకు ఎక్కడ తెలియలేదు కదా అలాగే దాగి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్ దీనికి కూడా ఎవిడెన్స్ ఉందండి మీరందరూ ఎంతో కొంత నాలెడ్జ్ ఉందని నేను ముందుకు వెళ్ళిపోతున్నాను వీటన్నిటి గురించి చెప్పాలంటే నేను ఖచ్చితంగా ఒక 1 year క్లాస్ తీసుకోవాలి 1 year ఎవ్రీడే 1 hour క్లాస్ తీసుకుంటే కానీ ఇవన్నీ మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయగలరు బట్ దీన్ని మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి పాజిటివ్ థింకింగ్ ఫుల్ ఎవిడెన్స్ ఉంది దీనికి ఓకే ఆటో సజెషన్స్ అండి ఆటో సజెషన్స్ తెలుసా ఎస్ నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు చాలా బాగున్నావు నువ్వు ఈ పని చేయగలవు సెల్ఫ్ ఎవరికి వాళ్ళం మనం ఇచ్చుకుంటూ ఉంటాం దీనికి కూడా కొంత ఎవిడెన్స్ ఉంది కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండి నువ్వు ఎక్కడైతే ఏకాగ్రతతో ఉంటావో ఇంకా దీని గురించి చెప్పలే నేను ఫెబ్లో ఎఫెక్ట్ గురించి అలాగే అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటాము అబ్జర్వర్ ఎఫెక్ట్ క్వాంటమ్ థియరీ గురించి చెప్పేది ఇదే అబ్జర్వర్ ఎఫెక్ట్ ఒక 2 హోల్స్ నుంచి డబుల్ స్లిట్ ప్రయోగం అంటారు దీన్ని పరమాణువుల్లో మనం గమనించినప్పుడు అవి తరంగాలు ప్రవర్తిస్తాయి కానీ ఎప్పుడైతే అంటే ప్రవర్తించకపోతే కనుక అవి తరంగాలుగా వేవ్స్ రూపంలో వెళ్తాయి అటువైపున గోడ మొత్తం పడతాయట ఎప్పుడైతే గమనిస్తున్నామో అప్పుడు అది కణాల రూపంలో వెళ్తుంది ఎలా వెళ్ళింది అలాగే ఉంటది అలాగే మన ఆలోచనలు కూడా గమనిస్తే కరెక్ట్ గా వేలో వెళ్తాయి గమనించకపోతే చంద్రవందరగా వెళ్ళిపోతాయి దాన్ని ద అబ్జర్వర్ ఎఫెక్ట్ ని తీసుకుని క్వాంటమ్ థియరీ అని చెప్పి చెప్తున్నారు ఇవాళ ప్లాసిబో ఎఫెక్ట్ అని ఒకటి సైకలాజికల్ గా తీసుకుని ఇది 2వ ప్రపంచ యుద్ధంలో జరిగింది 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్స్ అయిపోయాయండి కొంతమంది అయిపోయినప్పుడు ఏం చేశారంటే మెడిసిన్ పేరు గుర్తు రావట్లేదు పెయిన్ కిల్లర్ వెరీ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నట్లున్నారు పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ పెన్సిలిన్ అదేనా కాదు పెన్సిలిన్ కాదండి పెయిన్ కిల్లర్ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ 2వ ప్రపంచ యుద్ధంలో డాక్టర్స్ దగ్గర అయిపోయాయి చాలా మంది గాయపడ్డారు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ టైంలో గాయపడిన వాళ్ళని తీసుకొచ్చి పడుకోబెట్టిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న షుగర్ క్యాప్సిల్స్ ఉంటే ఆ షుగర్ క్యాప్సిల్స్ వేసి ఇది పవర్ఫుల్ మెడిసిన్ అండి పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ మీకు తగ్గిపోతుందంటే ఆ టాబ్లెట్ వేసుకుని నిద్రపోయారు చాలా మంది తర్వాత అక్కడి నుంచే ప్లాసిబో ఎఫెక్ట్ అనేది వచ్చింది అంటే మనం కనుక ఈ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా మందికి తగ్గిపోతుంది ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వచ్చాము ఈ మెడిసిన్ పడిపోయిందండి ఎండార్ఫిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయిపోయి అది బాడీని అదే హీల్ చేసి ప్రాబ్లం నొప్పిని తెలియనివ్వదు అదే ప్లాసిబో ఎఫెక్ట్ కింద చెప్పారు అదే అబ్జర్వర్ ఎఫెక్ట్ మన థాట్స్ ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో అవి ఖచ్చితంగా పనిచేస్తాయని తర్వాత న్యూరోప్లాస్టిసిటీ అండి
ఒకే రకమైన ఆలోచనలు పదే పదే రిపిటేషన్, ఒకే రకమైన ఆలోచనలు పదే పదే చేయడం వల్ల పాత పాత్వేస్ లో కొత్తగా పాత్వే క్రియేట్ అయ్యి మన హ్యాబిట్స్ ని ఆటోమేటిక్ గా చేంజ్ చేసేసుకుంటాము. సో ఒక విషయం గురించి మీకు కావాల్సిన దాని గురించి పదే పదే అనడం, ఎఫర్మేషన్స్ అందుకే, విజువలైజేషన్ అందుకే. పదే పదే మీకు ఏం కావాలో దాని గురించి ఆలోచించండి. ఆటోమేటిక్ గా ఓల్డ్ న్యూరాన్ పాత్వేస్ అన్ని పోయి కొత్తగా అక్కడ ఒక పాత్వే క్రియేట్ అవుతుంది. ఓకే, థర్మోడైనమిక్స్ అండి. ఈ సృష్టిలో కొత్తగా సృష్టించేది ఏమీ లేదండి. చూడండి, ఇప్పుడు ఆ ఒక సీడ్, ఆల్రెడీ ఉన్న సీడ్ని తీసుకెళ్లి భూమిలో పెట్టాము, కొంచెం వాటర్ వేసాము, దాన్ని జాగ్రత్తగా పెంచాము, అది చెట్టు అయింది. ఓకే, ఆ చెట్టు ఏమవుతుంది, తర్వాత రోజుల్లో కాయలు ఇస్తుంది, ఆ చెట్టుని నరుకుతాము, కలప రూపంలో ఉపయోగిస్తాము, తర్వాత రబ్బర్ రూపంలో ఉపయోగిస్తాం, పేపర్ రూపంలో ఉపయోగిస్తాం. ఇక్కడ ఏదన్నా అంటే శక్తిని మనము సృష్టించడం లేము, అదే రకంగా శక్తిని మనము నాశనము చేయలేము. ఈ శూన్యంగా ఉన్న ఈ ఎనర్జీని మన ఆలోచనతో యాడ్ చేసి భౌతిక రూపంలోకి దాన్ని తీసుకురావచ్చు. ఇదే థర్మోడైనమిక్స్ అండి. థర్మోడైనమిక్స్ మొదటి నియమం, ఎనర్జీని సృష్టించలేము, క్రియేట్ చేయలేము, అలాగే కొలాప్స్ చేయలేము. దానిని ఏం చేయగలము అంటే రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ, ద లా ఆఫ్. దాన్ని ఇది నిరూపించబడిన సిద్ధాంతాలు కాబట్టి చెప్తున్నాను. సో నీ శూన్యంలో ఉన్న ఒక దానిని, ఆ శూన్యం నుంచి నీ ఆలోచన ద్వారా సృష్టించి అది భౌతిక రూపంలో నీ దగ్గరికి వస్తుంది అనేది తెలియజేస్తుంది. దానికోసం ఉపయోగపడేవే ఎఫర్మేషన్స్, విజువలైజేషన్, పాజిటివ్ థింకింగ్, ఆటో సజెషన్, కాన్సన్ట్రేషన్, మెడిటేషన్, ప్రేయర్, గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, మెంటల్ రిహార్సల్స్, goal imagining, affirmation prayer, denial, willpower training, emotional transmutation, thought observation, self-suggestion, abundance practice, ideal self-practice, inspired action. ఇవన్నీ కలిసి లేదా ఏదైనా కొన్ని కలిసి మన లైఫ్ లో కావలసిన దాన్ని మన దగ్గరికి తీసుకొస్తాయి. చాలా సమయం అయ్యింది, మరొకసారి సమయం దొరికితే దీని గురించి మరలా చర్చిద్దాము. ఇప్పటి వరకు ఈ సమాచారంతో మీ జీవితాన్ని సుఖంగా, ప్రశాంతంగా, సమృద్ధిగా, సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వాసు గారికి, పుస్తక పఠన ప్రియులందరికీ, చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే నా సమయాన్ని ఇక్కడ నేను వెచ్చించడానికి నాకు ఇచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ, నా గురువులకి ముఖ్యంగా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాసు గారు.